ప్రధానంగా ఇసుక తోడేళ్లు, ఉచిత ముసుగులో లూఠీకి తెగబడుతున్న పచ్చ ముఠాలు, రాష్ట్ర వ్యాప్తంగా రీచ్ల్లో పాగా, ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు. దీని మీద మళ్ళీ చర్చకి వెళదాం. మరోవైపు ఆదాయ మార్గాలు వెతకండి, చంద్రబాబు గారు అధికారుల్ని ఆదేశించిన వైనం. అలాగే స్కిల్ స్కామ్లో అటకెక్కిన ఛార్జ్షీట్లు, అసలు ఆ స్కామ్ని పక్కన పెట్టిస్తున్నారు ఛార్జ్షీట్లు అవన్నీ. మరోవైపు ఏమో కుటీల కుట్రదారు జగన్ అంటూ లావు కృష్ణదేవరాయలతోటి ఉన్న లేని గెలిపి కేంద్ర ప్రభుత్వానికి మీద అమిత్ షా గారికి లెటర్ రాశారంట. అంతకుముందు అమిత్ షాని కలిశారంట, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఈ రకంగా జగన్ గారికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారా అనే దాని మీద కూడా చర్చిద్దాం. జగన్కి సిగ్గుపడాలంటూ అనిత గారు అన్నారంట. పాపం ఎల్లో మీడియా చాలా పెద్దగా రాసుకున్నారు. ఇప్పుడే చూశారు కదా చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఎలాంటి బూతులు తిట్టింది. ఇవన్నీ కూడా కాకి చొక్కా టీడీపీకి తాకట్టు పెట్టారు, రాజ్యాంగేతర శక్తిగా రామగిరి ఎస్ఐ అంటూ మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కానీ అలాగే అంబటి రాంబాబు గారు వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాని మీద వెళదాం. భద్రతలో డొల్లతనం బట్టబయలు అంటూ అక్కడ విచిత్రంగా 250 మంది హెలికాప్టర్కి సెక్యూరిటీ పెట్టారంటే చూస్తే హెలికాప్టర్ చుట్టూ ఉంది ఎంతమంది అంటే 250 మంది జనం ఉన్నారు. మరి పోలీసులు ఎక్కడున్నారు అనేది సమస్య లేదు. రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలకు అంతే లేదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం. ఆయన ఎవరో తెలుగుదేశం ఆయనంటే ఎస్ఐ గారు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని మీద వీళ్ళందరూ ఆయనకు సంబంధించిన అవినీతి వ్యవహారాలు వీటన్నిటి మీద నిన్నంతా సోషల్ మీడియా విపరీతంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఊరుకోవాలా, అంబటి రాంబాబు ప్రశ్న. ఇక బిల్డప్ బాబాయ్ చిట్టించు ఇరికించు, జగన్ రాజీకి వ్యూహం అంటే చూడండి ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. లోకేష్ గారు కేసులు పెట్టించుకోండి, ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత ప్రమోషన్ అని చెప్పి అంత పదవులు అని చెప్పిన లోకేష్ గారు చంద్రబాబు గారు ఏమో గొప్పవాళ్ళంట. ఈయన ఏమో అట్లాంటివి ఏమి చెప్పకుండా తనేదో తను చెప్పి తన దారిని తను వెళ్తూ ఉంటే ఈ రకంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు పచ్చి అబద్ధాలు రాసి జనాన్ని డైవర్ట్ చేయటం, అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇవన్నీ పాడుతున్నట్లుగా ఉంది. దాని మీద కూడా మనం చర్చకి వెళదాం. మిట్టల్ కొండ, విశాఖ స్టీల్కు బొంద, ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వ రాయబారం, విశాఖ స్టీల్కు సొంత గనుల గురించి కేంద్రాన్ని అడగని మంత్రి, అది పరిస్థితి. దాని మీద కూడా వెళదాం. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే కోలుకుంటున్న మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కోలుకుంటున్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే, మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతోనే బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందన్న మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. వెంకన్న మార్కెటింగ్ మేనేజర్గా మారుతున్న దేవుడంటూ రియల్ ఎస్టేట్ వెంచర్లలో టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాన్ని పెట్టడం కోసం చెన్నైలో ఒక ఆయన ఎవరో చక్రం తిప్పుతున్నారంట. దాని మీద సోషల్ మీడియాలో తిరుగుతోంది. లింగారెడ్డి రాజశేఖర రెడ్డి గారు అండి, ఈయన ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు. 2022లో మా నాన్న చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కోసం ఆయన ఖర్చు కేవలం 50 రూపాయలు. ఆ 50 రూపాయలు కూడా సెకండ్ కాపీ కోసం తీసుకున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ రికమెండ్ చేసిన అప్పుడు వాలంటీర్ల ద్వారా అప్లై చేశాను. ఇప్పుడు అదే సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏపీలో 50,000 డిమాండ్ చేస్తున్నారంట. దాన్ని బట్టి ఈ ప్రభుత్వం అవినీతి ఎట్లా ఉందనేది అర్థమవుతుందంటూ ఆయన ఎవరో వ్యాఖ్యానం చేశాడు. ఆసరాకు వంచిన గత ఏడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయిలు. ఇక సాయిరెడ్డి రాజీనామా బీజేపీ ఎత్తుగడే, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి ఎంపికై ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి సీట్ను మళ్ళీ ఆయనకే కేటాయించే అవకాశం ఉన్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇష్టాగోష్ఠిగా ఢిల్లీలో చెప్పారటండి. ఆయన రాజ్యసభ సీటుపై జనసేన టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం వస్తోందన్న మీడియా ప్రతినిధులకు మాటకు స్పందిస్తూ, అదేంటి మీకు తెలీదా, ఖాళీ అయిన ఆ సీటు మళ్ళీ ఆయనకే ఇస్తున్నారు కదా, వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలని బీజేపీకి ఏ విధమైన అడ్డంకి రాకూడదని ముందే ఆయనతో రాజీనామా చేయించారు. ఇవన్నీ బీజేపీ ఎత్తుగడలు అంటున్నారు. రామ్నాథ్ గారు దీని మీద కామెంట్ చేయండి. ఏమిటి బీజేపీ ఎత్తుగడ, మరి విజయసాయిరెడ్డి గారి మాటలు, వీటన్నిటి మీద మీకేమనిపించింది? రింగ్ అయ్యారు విజయసాయి రెడ్డి గారు. ఆ మధ్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీలోని కీలక నేతల్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇదంతా ఒక గేమ్ ప్రకారమే నడిచింది. కొల్లుడయ్యారు విజయసాయి రెడ్డి అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది కొమ్మినేని గారు. లేకుంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆ సీటును బీజేపీ అడిగింటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. బీజేపీ అడిగిందల్లా ప్రతిదీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిరిగి విజయసాయి రెడ్డికే ఇస్తూ ఉన్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎంత వీక్ గా ఉందనేది కూడా అర్థం అవుద్ది కదా, ఎంత వీక్ గా ఉందనేది. మన కృష్ణయ్య గారికి ఇచ్చారు ఒక సీటు, చూశారు కదా. ఆర్ కృష్ణ మళ్ళీ ఆయనకే, సోమవీరాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, సోమవీరాజు గారికి మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వ్యతిరేకించినా కూడా ఇచ్చారు.
అంటే ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయన్నది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విజయసాయి రెడ్డి గారు కూడా అనైతికంగానే వెళ్ళారు అన్నది కూడా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కొమ్మనేని గారు. రైట్. శివశంకర్ గారు మీరే ఉంటారు. సార్ ఆయన ఏదో వ్యవసాయం చేసుకుంటా నేను రాజకీయాలకు వెళ్ళను ఇవి అనేటువంటిది ఆ యొక్క ఆ డ్రామాలన్నీ చూసిన తర్వాత మళ్ళా ఇక్కడికి రావడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టడము, ఎవరి పాత్ర ఉంది, ఈయన ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు షర్మిలా గారిని కలిశారు, లేనిపోయి ఈయన ఎందుకు ఈయన చేస్తున్నాడు అన్నప్పుడే మనకు అర్థమై ఉండాలి ఈయన యొక్క పావులు ఎలా కదులుతున్నాయి, ఈయన యొక్క స్వార్థ రాజకీయాలకు ఎలా ఉన్నారు. మళ్ళా చెప్పేదో ట్వీట్లు వేసేసి నేను నిజాయితీ పరుని, నేను ఇలా చేయలేదు అలా చేయలేనటువంటి ఆయన యొక్క మనస్తత్వం ఎలాంటిదో దగ్గరగా చూస్తున్న మాకు తెలుసు. అదే విధంగా ఆయన మాటలకి ఈ యొక్క చేతలకి పొంతన లేకుండా ట్వీట్లు కూడాను కింద ట్విట్టర్ ట్వీట్ పెడితే కిందంతా కూడా నెటిజన్స్ అడుగుతా ఉన్నారు, ఏం తాత వ్యవసాయం చేసుకుంటున్నావు కదా తాత, ఎందుకు తాత ఎన్ని మళ్ళా రాజకీయాలు మాట్లాడుతున్నావు, ఇదంతా ఎందుకున్నావు అంటే ఆయన గురించి సమాధానం రాలేదు. ఒకటి అనైతికంగా ఆయన ఏ రోజు అయితే 3.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంత ఇంపార్టెంట్ ఇచ్చేసేసి రాజ్యసభ సభ్యత్వం రెండోసారి ఉపయోగించి ఆ సభ్యత్వాన్ని కూడాను వదులుకుంటున్నాడు, ఎవరి ప్రతిపక్షాలకు మేలు చేస్తున్నాడు, ఆ సీటు వాళ్ళకి వెళ్తుంది అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రతి కార్యకర్త కానీ ప్రతి రాజకీయ అవగాహన వాళ్ళందరికీ తెలుసు ఎవరి ట్రాప్ లో ఎవరు ఉన్నారు, ఆయన చేసేటువంటి అనైతిక పనులు ఎలా ఉన్నాయి అనేటువంటిది అది ఒక్క ఉదాహరణ చాలు. ఆయన పోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నష్టం లేదు. ఆయన రాజకీయ పార్టీని ఏ విధంగా వాడుతున్నారో అందరికీ ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. పార్టీ ద్వారా ఎదిగినోడే తప్ప ఆయన ద్వారా పార్టీ అనేటువంటిది ఏ రోజు కూడా ఎదగలేదు. క్లియర్ కట్ గా ఉంటే బాగుంటుంది అనేటువంటిది కార్యకర్తలుగా మేము కూడా కోరుకున్నాము. కానీ ఇంత అనైతికత, ఇంత స్వార్థపు ఆలోచనలు ఉన్నాయనేటువంటిది రోజులు గడిచే కొద్ది తెలుస్తా ఉంది. సో ఈయన ఎక్కడికి పోయినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు కూడా అలాంటి సమాచారం ఉందా, బీజేపీ వాళ్ళే ఈ గేమ్ ఆడుతున్నారు అనేది? బీజేపీ వాళ్ళకి ఏమాడుతున్నాడో ఈయన వెళ్ళి బీజేపీని బతిమాలుకుంటూ ఈయన వస్తానంటున్నాడు అనేటువంటిది రెండో విధంగా అనుకోవాలి. బీజేపీ వాళ్ళు ఇతర బతిమాలకు నేను చేస్తాను, నీకు అసెట్ అవుతాను, మీకు ఇది ఉంటుంది అనేటువంటిది ఈయన వెళ్ళేసి బతిమాలుకుంటే ఎందుకు ఈ విధంగా మనం ఆలోచన చేయకూడదు సార్? బీజేపీ బతిమాలకు ఈయన వెళ్ళి నేను బతిమాలకు నేను వస్తాను ఒక సీటు తీసుకొని వస్తానంటే సరే ఒక సీటు మనకు వచ్చింది కదా అనేటువంటిది వాళ్ళు కూడా మంచిదే కదా, అంతే కదా. బీజేపీ వాళ్ళకు కూడాను ఒక నెంబర్ ఒకటి పెరుగుతుంది కదా అని వాళ్ళ ఆలోచన. సరే రానిలేండి, రాజ్యసభలో కొంచెం ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా 2-3 స్టేట్స్ పోయినా కూడా ఇంకా 3.5 సంవత్సరం ఉంది కదా, ఒక మెంబర్ వచ్చి ఆడైతే బెటరే కదా అని చెప్పి ఈయన వెళ్ళి బతిమాలుకొని ప్లాన్ లో భాగంగా రిజైన్ చేశాడేమో మా దగ్గర. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి. అంటే విజయసాయి రెడ్డి గారు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సన్నిహితుల దగ్గర చెప్పిన మాటలు ఏంటంటే నేను ఎప్పటికైనా ఒకసారి కేంద్ర మంత్రి కావాలి లేకుంటే గవర్నర్ కావాలి అనే విషయాన్ని అయితే ఆయన చాలా స్పష్టంగా చాలా సార్లు చాలా మందికి చెప్పారు. కేంద్ర మంత్రి అవ్వడం ఎలా అని అన్నదైతే ఇప్పుడు బీజేపీకి వైసీపీకి సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి. ఆ కూటమిలో కలిసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ విజయసాయి రెడ్డి గారికి చెప్పాలంటే గత 1 year నుండి సొంతంగా ఎదగడానికైతే ఆయన చాలా ప్రయత్నాలు ఢిల్లీలో కూడా చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఎలాగో కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడ యూపీఏలో పుంజుకునే పరిస్థితి లేదు, మన వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసే పరిస్థితి లేదు, తాను కేంద్ర మంత్రిని కావాలన్నా లేకుంటే గవర్నర్ కావాలనుకున్నా బీజేపీనే మంచి ఆప్షన్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. బహుశా ఇప్పుడు నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు అంటే అంతో ఇంతో అందులో కూడా నిజం కూడా ఉంటుంది. దీని మీద విజయసాయి రెడ్డి గారి సమాధానం చెప్పాలి. ఇలా బీజేపీలోనికి వెళ్ళడం ద్వారా అన్నిటికీ మించి ఈ వయసులో ఇక కేసులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేసులు అవి పెడుతూ ఉంటే వాటిని ఫేస్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు. ఎప్పుడు నాకు ఇదే నా పంచాయతీ కాబట్టి వన్స్ బీజేపీ వైపు వెళ్ళిపోతే ఇక నన్ను ఈ దేశంలో ఎవరు టచ్ చేసే వాళ్ళు ఉండరు అన్న ఒక అభిప్రాయంతో కూడా విజయసాయి రెడ్డి గారు ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు నిజంగా జరుగుతుందా లేదన్న పక్కన పెడితే నాదెళ్ల మనోహర్ గారే ఆ కూటమిలో ఉన్న ఆయనే చెప్తున్నారు. కాబట్టి దాన్ని ప్రాతిపదికన తీసుకుంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీతో ముందే ఒప్పందం చేసుకొని ఇదంతా చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బలం ఏమో తెలుగుదేశం పార్టీది, ఎంపీలేమో బీజేపీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. కరెక్ట్. రైట్. అమరావతిలో సొంతింటికి సీఎం శంకుస్థాపన, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో ఇంటి నిర్మాణం మా నిబద్ధతకు ప్రతీక, లోకేష్ గారి వ్యాఖ్య. శివశంకర్ గారు చెప్పండి, 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కోస్తా జిల్లాలో అంత నాయకులు, అంత పెద్ద నాయకులు ఇంకెవరన్నా 5 ఎకరాల్లో కట్టిన ప్రముఖులు ఎవరున్నారు? అయితే జగన్ గారు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు కదా, అంటే వీళ్ళకంటే ఆయనకే ఎక్కువ నిబద్ధత ఉన్నట్టు ఒప్పుకున్నట్టేనా? ఒకటి సార్, 2 విషయాలు ఇక్కడ. నిబద్ధత అనేటువంటిది ఎవరికి ఉంది? 2014 నుంచి 19 వరకు ఉన్నా, ఈ రోజు వరకు ఉన్నా కూడాను వీకెండ్ డే లోపల హైదరాబాద్కి వెళ్తే అక్కడికి వెళ్ళి దాచుకుంటూ వెళ్తా ఉన్నారు. కనీసం అంటే కనుక ఇక్కడ ఒక ఇల్లు లేదు, అక్రమంగా నివసిస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఈ రోజు
నిబద్ధత గురించి మాట్లాడేటప్పుడు గత 8 సంవత్సరాలు మేము నిబద్ధతగా లేము, జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతగా ఉన్నారనేటువంటిది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినటువంటిది ఒక మాట. ఇక రెండవ ఆస్పెక్ట్ వస్తే 5 ఎకరాల 25 సెంట్లంట ఇల్లుది. ఎల్లో పత్రికల ప్రకారమే నేను చెప్తా ఉన్నాను. అంటే ఈయన పాపం చేతికి వాచి లేదు, ఉంగరం లేదు కదా, 5 ఎకరాల 25 సెంట్ల ఇల్లంట 1 year లో పూర్తి చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారేమో సొంత కష్టార్జితంతో జనాల ముందు తీసుకొని సొంత ఇల్లు ఇక్కడ కట్టించుకొని ఎక్కడున్నా కూడాను చేస్తే దాన్నేమో ప్యాలెస్లు అంట. ఏది 1/2 ఎకరాలో ఆఫీసు ఇల్లు అన్ని కట్టుకుంటే దాన్నేమో ప్యాలెస్ అంట. ఈయన 5 ఎకరాల 25 సెంట్లు కడితే కుయ్యకయ్యని లేదు ఎల్లో మీడియా. అంటే అది చంద్రన్న మహల లేకపోతే చంద్ర మహారాజు వారి మహల తెలియదు. అంటే ఎదుటోడి మీద మాట్లాడేటప్పుడు కనీస ఇంగితము జనాలు ఆలోచన చేస్తారనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీ నాయకుడిగా చంద్రబాబుకు లేకపోయినా, లోకేష్ కు లేకపోయినా, ఎల్లో మీడియాకైనా ఉండొచ్చు. ఈ రోజు 5 ఎకరాల 25 సెంట్ల చంద్రన్న ప్యాలెస్, చంద్రన్న మహల్ అని రాయొచ్చు కదా. ఎల్లో మీడియా అంతా కూడా ప్యాలెస్ కడుతున్నాడు, మహల్ కడుతున్నాడు అనేటువంటిది. ఇంకోటి సార్, ఇక్కడ ఈ వెలగపూడిలో రాజధాని పరిధిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళకి అలాట్మెంట్ జరగకుండా, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకోకుండా, ఒక్కరు కూడా కింద కామెంట్ చూడండి ఆ యొక్క పోస్టుల్లో, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదంట ఇల్లు కట్టుకోవడానికి. అంటే భూములు ఇచ్చారు వాళ్ళకి 1200 గజాలో ఎంతో ఇచ్చారు కదా, వాళ్ళకి కట్టుకోవడానికి ఎక్కడ ప్లాట్ కేటాయించి తెలియదు, వాళ్ళకి పర్మిషన్లు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఈయన భూమి ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్ లో ఏమీ లేదు. ఆ రాజధాని ప్రాంతంలో ఇళ్ళకి పర్మిషన్లు ఎలా ఇచ్చారో, ఎలా కొన్నారో ఏంటో ఇదంతా మతలబలాగా ఉంది సార్. కీలకమైన పాయింట్ చెప్పారే, కరెక్టే, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదైతే. మామూలుగా అయితే కొంతమంది చాలా మంది ప్రముఖులు ముందుగానే పొలాలు కొని వాళ్ళకి పూలింగ్కి ఇచ్చి తర్వాత రిటర్నబుల్ ప్లాట్లు తీసుకోవటం ఇట్లాంటిది జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ పూలింగ్కి ఆయన ఏమైనా ముందు కొన్నారా? 5 ఎకరాలు ఎట్లా వస్తుంది ఒకే చోట అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. 5 ఎకరాల 20 సెంట్లు ఎలా వచ్చింది, ఈ పర్మిషన్ ఎలా ఇచ్చారు అక్కడ కట్టుకోవడానికి? మిగతా వాళ్ళు పాపం భూములు ఇచ్చి 10 సంవత్సరాల నుంచి లబోదీపం అంటున్నా వాళ్ళు కట్టుకోవడానికి లేదే. ఏదో మహాలకు యూనివర్సిటీలకు వాళ్ళు ఇల్లు అంటున్నారు కానీ ఆ ఇచ్చిన రైతులు కట్టుకోండి అని ఒక్కరు కూడా గృహప్రవేశం చేసుకోలేదు పాపం. సొంత ఇల్లు ఉన్నా కూడా, ఆ సొంత భూమి ఉన్నా కూడా భూమి పూజ చేసుకోలేదే. ఇదంతా పెద్ద మతలబుగా ఉంది సార్ ఇది. నిజంగానే కీలకమైన పాయింట్ ఏంటంటే 5 ఎకరాల స్థలం ఒకే చోట ఎట్లా వచ్చింది ముఖ్యమంత్రి గారికి? ఆ ఇంటి పర్మిషన్ తీసుకునే చేస్తున్నారా లేకపోతే తర్వాత తీసుకుంటారా? ఏదో శంకుస్థాపన వరకు చేసుకుని అయినప్పుడు కూడా మొత్తం కవరప్ చేశారు. కీలకమైన పాయింట్ చెప్పారు. మరి దాని మీద ఏమన్నా ప్రభుత్వం వివరణ ఇస్తుందో పొండి అంటుందో తెలియదు. కానీ శివశంకర్ గారు మీరేమంటారు? 5 ఎకరాలు ఇల్లు కట్టుకోవడం అంటే గొప్ప విశేషమే కదా. మన నాయకుడు అంత గొప్ప స్థాయిలో ఇంకెవరికి లేనంతగా ఉండటం అనేది అందరికీ సంతోషించాల్సిన విషయమేనంటారా? ఒకటి సార్, రామ్నాథ్ మాట్లాడే ముందు ఒక చిన్న పాయింట్. ఇప్పుడు దేశంలోకెల్లా అత్యధిక సంపన్న ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఏడీఆర్ రిపోర్ట్ కానీ కేంద్రం ఇచ్చినటువంటి లెక్కల్లో మొట్టమొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు సంపన్న ముఖ్యమంత్రిగా వచ్చింది, వందలాది కోట్లతో, వేలాది కోట్లతో. సో ఆ విధంగా ఈ రోజు కూడా ఆయన ఇల్లు కూడా ఎవరిది పెద్దది ముఖ్యమంత్రులు అంటే కనుక నేనే ఉండాలి కదా. 5 ఎకరాలు ఉండకపోతే కనుక మన రాష్ట్రం ఎట్లుంటది? మనమేమో ఇంకెవరికైనా ఉండొచ్చేమో కదా, ఇంకా కొద్ది మందికి ఎవరికైనా ఉన్నాయా ముఖ్యమంత్రులుగా? నాకు తెలిసి లేవు సార్. ఇది ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా సరే ఉంటే అది పలానాన్ని రిఫర్ చేయొచ్చు, కానీ లేకపోతే మాత్రం అది కూడా గొప్ప విషయమే కదా, రికార్డు సాధించినట్లే కదా. రైట్, రామనాథ్ గారు మాట్లాడండి. కొమ్మినేని గారు, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అనుబంధ మీడియా అంతా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఎందుకు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళల్లో అన్నప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన సొంతంగా అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. దాంతో ఆ ప్రాంతం మీద ఎవరికి నమ్మకం కుదరలేదు అని రాశారు. ఇప్పుడు నమ్మకం కుదిరించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ భూమును మళ్ళా తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక విఐపి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఒక పలానా ల్యాండ్ మార్క్ చెప్పేసి చాలా మంది ఎగబడి కొనేందుకు, వ్యాపారాలు చేసేందుకు చాలా మంది ఉంటారు ఈ సమాజంలో. అలా ఒకటి. దాంతో పాటు ఇంకా చాలా మంది వివిఐపీని కూడా సంప్రదిస్తూ ఉన్నారు. ఇలా మీరు అమరావతిలో ఇల్లు కట్టుకోండి, మీరు వచ్చి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో ఇల్లు పూర్తి చేసినప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఉంటారా, లేకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారే ఉంటారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లింగంనేని భవనం ఉంది, కానీ అక్కడ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు, కానీ ఫ్యామిలీ అంతా ఉండడం లేదు. వాళ్ళంతా హైదరాబాద్ లోనే వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. అంటే ఈ ఇంటిలో అయినా ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటారా, కంప్లీట్ గా హైదరాబాద్ నుండి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతుందా అంటే అనుమానమే. మనవన్ని కూడా అక్కడే చదివిస్తారా అనేది మీ డౌటా? అంటే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. తెలుగు మీడియం, అది కూడా తెలుగు మీడియంలో చదివించాలా?
తెలుగు మీడియం సామాన్య ప్రజలకి తెలుగు మీడియం కొమ్మినేని గారు, వాళ్ళకి తెలుగు మీడియం ఎందుకు చదువుతారు అంటే ఇప్పుడు కేవలం ఒక రియల్ ఎస్టేట్ భూము అక్కడ అమరావతిలో ఏదో జరిగిపోతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఇక మనమంతా వెళ్ళకపోతే వెనుకబడతామేమో అన్న ఒక వాతావరణాన్ని సృష్టించడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా మాస్టర్ ప్లాన్ ఎవరైనా ఇక్కడ ఏదైనా నిర్మాణాలు చేయాలంటే ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్టర్ ప్లాన్ అవుతుంది, దానికి విరుద్ధంగా జరుగుతాయి కాబట్టి మేము ఏం చేయలేమంటూ అందరికీ అనుమతులు ఇవ్వడం లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 5 ఎకరాల్లో, ఇంత బహిరంగంగా 5 ఎకరాల్లో అని చెప్పి కడుతూ ఉన్నారంటే చూడండి. అదే ఇంకొకరు ఎవరన్నా 2 ఎకరాల్లో కడుతూ ఉంటే 2 ఎకరాల్లో కడుతూ ఉన్నారు, అదొక రాజభవనం అని నిజంగానే ప్రచారం చేసి ఉండేవారు. ఈరోజు 5 ఎకరాల్లో కడుతున్నా కూడా దాన్ని అభివృద్ధిలో భాగంగా చూపెట్టడానికే ట్రై చేస్తున్నారు. కానీ 5 ఎకరాల భూమి ఒకే చోట ఎలా వచ్చింది, ఇంకా అక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు ఇంకా వాళ్ళకి ఏది కొలిక్కే రాలేదు, వాళ్ళ పొలాల్లో అంతా అంప చెట్లు పడ్డాయి, వాళ్ళకు ఒక కొలిక్కే తీసుకురాలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత వేగంగా 5 ఎకరాలు 25 సెంట్లు సేకరించేసి తీసేసుకొని కొనేసి ఇంటి నిర్మాణానికి కూడా అనుమతులు తెచ్చుకొని ఏడాదిలో పూర్తి చేస్తూ ఉన్నాము అని అంటే ఈ స్పీడ్ మిగిలిన రైతులకు న్యాయం చేయడంలో ఎందుకు లేదు? ఇది కేవలం అంటే వీళ్ళు రాశారు, వీళ్ళు ఈనాడు వాళ్ళు ఏం రాశారంటే ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డు పక్కన 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారంట. మరి 5 ఎకరాల స్థలం ఒకే చోట ఎట్లా కొనుగోలు చేయగలిగారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ విషయమే. సచివాలయానికి 1 కిలోమీటర్ దూరం అంట. అంత కీలకమైన ప్రదేశంలో మరి అంత పెద్ద స్థలం ఎట్లా వచ్చింది, మరి ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు? ఈ పూలింగ్ వ్యవహారం అంతా పరిష్కారం అవ్వాలి కదా శివశంకర్ గారు అన్నట్లుగా. అవును, అదేమి లేవు, అన్ని బైపాస్ చేసే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా దాని మీద అయితే పాజిటివ్ గానే చర్చ పెడుతూ ఉన్నారు, కానీ అవతలలో చేసినప్పుడే పూర్తిగా నెగిటివ్ గా తీసుకెళ్తూ ఉన్నారు. ఇదంతా కేవలం ఒక రియల్ ఎస్టేట్ భూమును అమరావతిలో ఒక హైప్ తీసుకురావడానికి, ఇంకా చాలా మంది విఐపీలు కూడా మనమంతా ఇక్కడికి వచ్చి ఉంటే ఆటోమేటిక్ గా ఇది పెరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా ఒక పలానా చోట ఒక పలానా విఐపీ వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, స్థలం కొన్నారు అంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం మళ్ళా ఒక విధమైన భూమి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగానే ఉంది కొమ్మినేని గారు. నాకు కూడా కొందరు రియల్ ఎస్టేట్ మిత్రులు చెబుతున్నారు 1000 కోట్లు తీసుకొస్తే అక్కడ అప్పు చేసి మరీ కడతానని అంటున్నాడు కదా చంద్రబాబు గారు. కొన్ని 1000 కోట్లు ఆల్రెడీ మంజూరైనట్లు నిన్న మొన్న కూడా వార్తలు వచ్చినాయి కదా. దీనివల్ల మరి అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే ఏం పెరగట్లేదండి. కారణం ఏంటంటే అంతర్జాతీయ మాన్యం కావచ్చు, హైదరాబాద్లో కూడా పెరగట్లేదు, అమరావతిలో కూడా దాని ఇంపాక్ట్ ఇంకా రావట్లేదు అసలు. అందుకోసమే ఇప్పుడు ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏమి లేవట్లేదండి అని కొందరు అంటుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే 10-15 ఏళ్ల క్రితం అక్కడ ఏదో ఒక పెద్ద కట్టడం వచ్చేస్తుంది, అక్కడ ఐటీ కంపెనీ వచ్చేస్తుంది అంటే ఎగబడి చుట్టూ కొనేవాళ్ళు. ఇప్పుడు జనాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అంత అమాయకంగా లేరు. అమరావతిలో మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు ఇబ్బందులు పడ్డారు కాబట్టి అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏం చేస్తారో చేయండి, ఆ తర్వాత మీరు చేసేదాన్ని బట్టి మేము వస్తామన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అక్కడ భూములు కొనాలన్న వాళ్ళు కానీ ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసి తానే ఇల్లు కట్టుకోవడం, దగ్గర 50-60 వేల కోట్లు ఇప్పటికే అప్పును రెడీ చేసి అమరావతిలో పోయడం ద్వారా తాను ముందు ఇనిషియేట్ చేస్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితి లేదు అన్న ఒక అభిప్రాయంతోనే ఆయన ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఉంది. కానీ అమాయకంగా అయితే ఎవరు అంత ఈజీగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పడే పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు, అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు కూడా లేరు కొమ్మినేని గారు. దీని ప్రభావం ఏమో కానీ అమరావతి పెరగలేసారు కదా, మిగతా చోట్ల మొత్తం డమాలైందంటే. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తి దెబ్బతిందట. దాదాపు అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ అదే పరిస్థితి అని చెబుతున్నారు. ఈ అమరావతి ఎఫెక్ట్ తోటి విజయవాడ చుట్టుపక్కల కూడా పెరగట్లా, గుంటూరు చుట్టుపక్కల కూడా పెరగట్లా. ఓన్లీ అమరావతిలో పెరుగుద్దా అని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ అక్కడ పెరగట్లా. అది సమస్య. రియల్ ఎస్టేట్ ఒక సాచురేషన్ మోడ్కి వచ్చేసింది కొమ్మినేని గారు. దాంతో పాటు సాచురేషన్ కాదు సార్, నాకు తెలుసు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ₹1,00,00,000 పెట్టి ఓ ఫ్లాట్ కొంటే ఇప్పుడు అది 50 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు. ఏం చేస్తాం? ఇది పైకి కొన్ని అనేకేళ్ల నుంచి ఉంది, ఇది దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఉంది. ప్రభుత్వమే చెప్తోంది మాకు ఓన్లీ అమరావతి ప్రాధాన్యత కాబట్టి అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాం, మిగతా అన్ని చోట్ల వాంచి పారేస్తామని చెప్తోంది. అవును, ప్రభుత్వమే ఫోకస్డ్ గా ఉంది అక్కడ. రైట్. కృష్ణమోహన్ గారు కాకినాడ. కృష్ణమోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే అండి. ఇప్పుడు 5 ఎకరాల్లో అయినా చిన్న ఇల్లు కట్టుకుని మిగతాదంతా 5 స్టార్ హోటల్స్ కడతారేమో అండి, అద్దెకి ఇచ్చి సంపద సృష్టిస్తారు. దాని మీద సంపద సృష్టిస్తా అన్నారా? దానికి సంపద కాదు, ఇప్పుడు ఆదాయం వెతికే మార్గాలు చెప్పండి అని అడుగుతున్నారంట.
ఓకే ఇవన్నీ అద్దెలకి ఇచ్చి రైట్. సంపాదిస్తారు సంపద. 5 ఎకరాల్లో అద్దెకి ఆయనకేం అవసరం, మీరు భలేవాళ్ళు అట్లా మాట్లాడకూడదు, తప్పది. రాష్ట్రానికి కేంద్రం వరాలు, రాజధాని రైల్వే ప్రాజెక్టులపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా, తిరుపతి కాట్పాడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ బిల్డప్ బాబాయిలు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత చేశారంటే అదే కొత్త స్కీమ్ లాగా, కొత్తగా వచ్చినట్టు, విభజన చట్టంలో లేనట్లు, అసలు ఎంత ఇదే వీళ్ళు చంద్రబాబు గారు బీజేపీని బూతులు తీసిన రోజుల్లో ఇంకేముంది అసలేం చేయట్లేదని రాశారు. ఇప్పుడు అంతా చేసేస్తున్నట్టు రాస్తున్నారు. అవునా శేఖర్ గారు, మీరే ఉంటారు? అమరావతి బెంగళూరు ప్రాజెక్టు కానీ, రైల్వే రోడ్డు కానీ, ఇది కానీ మొన్న అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళేనంటే ఎవరో మన మిత్రులు ఎవరో వీడియో చేస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ బ్రెజిల్లో బెల్జియం అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ ఫోటో తీసుకొచ్చి అమరావతిలో ఊహా చిత్రం వేశారంటారు. అద్భుతమైన అంతర్జాతీయ రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పి వేశారట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? నిజంగా ఇది కూడా మన ఈ రియల్ ఎస్టేట్లో భాగమే, బూస్టప్లో భాగమేనా? 100% అంతే సార్. మళ్ళీ ఎంత దారుణంగా అంటే వాళ్ళ ఐడియాలు పాడుగాను. అది బెల్జియం లో ఉండేటువంటి గూగుల్ ఎప్పుడు కొట్టినా కూడా బెల్జియం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అని కొడితే కనుక ఆ చిత్రాలన్నీ కూడా వచ్చేస్తాయి. అదే ఆంధ్రజ్యోతిలో చేసేసి 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంట. 1500 ఎకరాల్లో ఒక రైల్వే స్టేషన్ 1500 ఎకరాలు అంట. నాకు సికింద్రాబాద్ లోనే లేదు, సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్ లో లేదు అటువంటి. ఢిల్లీలో కూడా ఉండదు. ఎక్కడ ప్రపంచంలో 1500 ఎకరాల్లో ఇదే ఏమైనా కర్మాగారం అంటే కర్మాగారం కాదంట, రైల్వే స్టేషన్ అంట. వీళ్ళ బిల్డప్ ఎంత అంత కాదు. నిజాలు రాయొచ్చు కదా, పచ్చి అబద్ధాలు రాయటం ఎందుకో అర్థం కాదు వీళ్ళు. అదే 2014, 15, 16లో ఇలా రాసి పూర్తిగా ఏమైందంట సార్, వాళ్ళకి సంబంధించినటువంటిది కూడాను ఏదో ఊహా చిత్రాలు, స్విస్, సింగపూర్, స్విట్జర్లాండ్ అని ఈ ఫోటోలు ఆ ఫోటోలు అన్ని తీసుకొని వచ్చి పెట్టేసి లాస్ట్ కి ఏమైంది, జనాలందరూ కూడాను పాపం అమరావతి అంటే కనుక పారిపోయే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ రోజు కూడాను అదే భాగంగా ఈ రోజు విభజన చట్టంలో అంతకు ముందు దశాబ్దాల నుంచి ఈ కాట్పాడినటువంటి రైల్వే లైన్ కోసం కానీ ఇవన్నీ కూడాను అన్ని ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడాను కావాలని దశాబ్దాల నుంచి పోరాడుతున్నటువంటిది ఈ రోజు ఒక క్యాబినెట్ లో ఒక నోట్ వచ్చిందని దాన్ని అంతా కూడా చేసేసారు. ఇదే అయిపోయింది, అదే అయిపోయింది. ఈ బిల్డప్ తేడా చూస్తే మొన్న వీళ్ళు రాసిన రైల్వే ప్రాజెక్ట్ లేదు. ఎర్రబాలెం నుంచి నమ్మూరు, అదే పెదకాకాను నెమ్మూరు ఏదో పెట్టారు కదా మంగళగిరి అవతల. ఆ లైన్ గురించి ఎక్కడ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చెప్పలేదు. మరోవైపు ఏమో అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇంకేమో వచ్చేసినట్టే చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ సంబంధించింది ఏమన్నా క్యాబినెట్ లో ఎన్ని ఇలాంటివి వస్తాయంటే అలాంటివి ఏమి లేవు. ఏదో పిచ్చిరాతలు రాసుకుంటూ హైప్ చేసుకుంటూ. సార్ ఒకటి, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచిన తర్వాత అమరావతి ప్రాంతంలో మినహాయింపు ఇచ్చిన తర్వాత కూడా లావాదేవీలు జరగలేదంటే ఇక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత హైప్ చేసుకున్నా కూడా, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నా కూడా కమిషన్ల రూపంలో బడా నాయకులకు వెళ్తుందే తప్ప ఇక్కడ ఈ ప్రాంతానికి వనగూరేది ఏమీ లేదు. రైట్, ఓకే. మీరు రామ్నాథ్ గారు మీరు చెప్పండి, అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ కొత్తదా ఇదేమన్నా? ఎప్పటి నుంచో రావాల్సిన ప్రాజెక్ట్ కదా, ఒకవేళ వస్తే సంతోషమే, మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు వరాలు ఇచ్చేస్తుందని ఇదే జ్యోతి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. గతంలో ఎట్లా తిట్టారు బీజేపీ వాళ్ళని, ఇప్పుడు మాత్రం ఇట్లా అసలు అయిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారా? అల్టిమేట్ గా ఒకటే ఆలోచన అందరిది కొమ్మినేని గారు, మొత్తం అమరావతికి మొత్తం అన్ని దారులు, ప్రపంచంలోని అన్ని దారులు అమరావతి వైపు దారి తీస్తున్నాయి, మీరు త్వరగా వెళ్ళకపోతే ట్రాఫిక్ జామ్ లో వెనుకబడిపోతారు అన్న ఒక ఇంప్రెషన్ సృష్టించడానికి చేస్తున్న హైప్ తప్పించి మరి ఇంకా 1500 ఎకరాల్లో రైల్వే స్టేషనే కాదు, మనం అన్ని ప్రజలకు అన్ని అర్థమైపోయాయి. 2014-19 మధ్య దాదాపు 25 దేశాలు, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్తారో, ఇదిగో చైనా రాజధాని లాగా మన రాజధాని, వాషింగ్టన్ లాగా మన రాజధాని, ఇట్లా ఒక దాదాపు చివరకు శ్రీలంకను కూడా వదిలిపెట్టలేదు. 25కు పైగా దేశాలకు సంబంధించి ఈ మోడల్లో ఉంటుంది మన అమరావతి అని రాశారు. ఇప్పుడు కూడా అదే రాస్తున్నారు. ఇది అంతే ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి మీద పూర్తి ఇంట్రెస్ట్ గా ఉంది. ఏ విధంగా అయినా సరే అమరావతిని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి మీరంతా ఇక్కడికి రండి అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి చేస్తున్నదే తప్పించి ఇప్పటి వరకు అక్కడ ఏది కూడా గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా నిజాయితీగా చూస్తే అక్కడైతే ఏ మూవ్మెంట్ ఉన్నట్టు కనిపించడం లేదు.
దాన్ని ఒక కృత్రిమ పైగా మీకు తెలుసు కదా అమరావతి టు బెంగళూరు అట్లాగే అమరావతి టు హైదరాబాదు ఈ రోడ్లు విభజన చట్టంలో ఉన్నవే కదా. సరే ఉన్న వాటికి ఇప్పుడు ల్యాండ్ సేకరణే పెద్ద సమస్య అవుతున్నట్టుగా వార్తలు వచ్చినాయి కదా అమరావతి టు బెంగళూరు వైపు. ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు రహదారుల విస్తరణ అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది. అనంతపురం నుండి విశాఖపట్నం కూడా ఏందనుకుంటారు, కానీ వీళ్ళు పత్రికల్లో రాసేది ఎక్కడ రాస్తారంటే కరెక్ట్ గా అనంతపురం నుండి అమరావతికి ఆపుతారు. అంటే కరెక్ట్ గా అమరావతి కోసమే, అనంతపురంలోని జనాలందరినీ అమరావతి వద్దకు తీసుకురావడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి నిర్మిస్తోంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. అక్కడికి ముందుకు ఎంత వెళ్తుంది, వెనకలికి వెళ్తుంది ఏమీ ఉండదు. అంటే ప్రతి రహదారిని అమరావతి దగ్గరికి వచ్చి ఆపుతూ ఉన్నారు అంటే మొత్తం అంతా ఇక్కడికి రాబోతోంది అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి తప్పించి ఇంకేం కనిపించడం లేదు. పాటలు పడుతున్నారు దాని మీద. ఫకీర్ బాషా గారు, ఫకీర్ బాషా గారు కర్నూలు నుంచి. కర్నూలు, నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి పోవడం చాలా తప్పే సార్. ఇప్పుడు వస్తా ఉంటారు పోతా ఉంటారు సార్, వాళ్ళు ఏమి అవినీతి చేసింటారో తెలియదు. ఒక పార్టీ అది నాయకుల్ని అభిమానం ఉన్న వాళ్ళే పార్టీని అంటుకొని ఉంటారు, మిగతా వాళ్ళ సులభాల కోసము ఆ పార్టీలకు పోతుంటారు సార్, అంతే సార్. రైట్, ఏం చేస్తాం. కాళేశ్వరం బాధ్యులపై చర్యలకు విజిలెన్స్ ఓకే, విజిలెన్స్ విభాగం నివేదికను ఆమోదించిన కమిషన్ అంటూ కాళేశ్వరం తెలంగాణ వార్త. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కు సంబంధించినటువంటి వివరాలని బీజేపీ ఎంపీలు వెళ్ళి నిన్న కలెక్ట్ చేశారు. అలాగే బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్ అంటున్న రేవంత్ రెడ్డి గారు. ఇది ఆసక్తికరంగా ఉంది కదా మన రామ్నాథ్ గారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్ అని ఇప్పుడు అంటున్నారు. ఆయన 2014లో ఆయన బీజేపీతో కలిసే పోటీ చేసి గెలిచాడు కదా. అప్పుడు ఉమ్మడి టీడీపీ బీజేపీ ఇక్కడ కూటమిగానే ఉన్నాయి కదా. కొమ్మినేని గారు, రేవంత్ రెడ్డి గారు బ్రిటిషర్ల కంటే బీజేపీ వాళ్ళు ప్రమాదం అన్నారు. బండి సంజయ్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదము, అసలు తెలంగాణలో బీజేపీని అడుగే పెట్టనివ్వంటున్నారు. కానీ తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఎంపీ సీటును గెలిపించుకోలేకపోయారు, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కూడా పార్టీని గెలిపించుకోలేకపోయారు ఇదే రేవంత్ రెడ్డి అని కూడా చెప్తున్నారు. మనం నిశ్చితంగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం అర్థమైనట్టుంది. ఈ దేశంలో మనం ఎందుకు 3 సార్లు వరుసగా వెనుకబడిపోయాము అంటే బీజేపీ మత ప్రాతిపదికన ఓటర్లని పోలరైజ్ చేస్తోంది. దాన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు కొత్తగా మన రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. ఏమన్నారు, తెలంగాణ మోడల్ ఫాలో అవుతాము, 50% రిజర్వేషన్లను బద్దలు కొడతాము, జనగణన చేస్తాము, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం, తదుపరి క్రిస్టియన్ల మీద, సిక్కుల మీద, ఇతర మైనార్టీల మీద బీజేపీ పడబోతోంది అని కూడా అన్నారు. అంటే బీజేపీ మతం ఆధారంగా ఓట్లను పోలరైజ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీలు కులాల ప్రాతిపదికన మళ్ళీ కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తోంది అన్న విషయం కూడా అర్థమవుతోంది. ఎవరు ప్రమాదం, ఎవరు ప్రమాదకరం కాదు అన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి అధికారంలో ఉన్న వాళ్ళే ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నారు, ఎవరు మినహాయింపేం కాదు దీనికి. కాకపోతే ఈ మోడల్ ఫాలో అవుతున్నారు, సక్సెస్ అవుతుందా లేదా అన్నదైతే చూడాలి. రాహుల్ గాంధీ గారు అయితే బీజేపీ చేస్తున్న ఈ మత ప్రాతిపదికన ఓట్ల పోలరైజ్ చేస్తున్నారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ గా బీసీలను, కులగలను, కులాల ఆధారంగా కౌంటర్ చేయడానికి తెలంగాణ మోడల్ బాగుందని కూడా, తెలంగాణలో జరిగినట్టుగా దేశం అంతా జరగాలని కూడా ఆయన అంటున్నారు. మరి ఇక్కడ కులగణన చేసి ఏమి సాధించారనేది అర్థం కావట్లేదు. 42% రిజర్వేషన్ అని చెప్పారు కానీ అది అయ్యేది కాదు, పెట్టేది కాదు కదా, అన్లెస్ అండ్ అదర్వైజ్ రాజ్యాంగం మారితే తప్ప. సరే, అయినప్పుడు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. బీజేపీ వాళ్ళ గేమ్ బీజేపీ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళ గేమ్ కాంగ్రెస్ది. రైట్, జగన్ సిగ్గుపడాలి, హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఇందాక మనం చూసాం కదా, ఏది చంద్రబాబు గారు అన్ని బూతులు మాట్లాడిన వైనం, దాని మీద పెద్ద ఇది భద్రత డొలతనం బట్టబయలు అయిన తీరు. సో వీటన్నిటి మీద మీకు మీ విశ్లేషణ ఏమిటి? అనిత గారితోటి కావాలని వాళ్ళు మాట్లాడించడం ఇదంతా కూడా డైవర్షనా? అసలు అక్కడ జరిగిన హత్య వాటన్నింటినీ డైవర్ట్ చేయడానికా, లేదా మొత్తం యథాప్రకారం సూపర్ 6 గోల్ లేకుండా వీటి మీద మాట్లాడుకోవడానికా? అనిత గారి వ్యాఖ్యలు కానీ, నిన్న టీడీపీ రియాక్షన్ కానీ, దానికి మీరు ఇచ్చిన కౌంటర్ మీద మీ విశ్లేషణ చెప్పండి శివశంకర్. ఒకటి సార్, ఈ హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అన్ని కూడా చూస్తే కనుక పూర్తిగా ఏదైతే కురబ లింగయ్య ఉంది కదా, ఆ కురబ వాల్మీకులంతా కూడాను చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లేదు, ఆ ప్రాంతంలో దగ్గర పక్క ప్రాంతం కాబట్టి చూశారు. ఎందుకు బీసీలు ఎందుకు ఇళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు కురబలింగైన అన్యాయంగా చంపేశారు, ఎందుకు ఈ విధంగా మా మీద రాజకీయం చేస్తున్నారు, మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అది చాలా దాదాపు ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ టీడీపీ నేతలను కానీ, పరిటాల కుటుంబంను కానీ, ఈ పోలీస్ వ్యవస్థను కానీ అసహించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ ప్రకారము క్లియర్ కట్ గా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను వస్తున్నారు సంఘీభావంగా. ఇది
పరామర్శకు వెళ్తున్నా కూడాను జనాలందరూ వస్తున్నారని తెలిసి కూడాను అక్కడ హెలిప్యాడ్ అనేటువంటిది రాత్రికి మార్చడము ప్లేసు ఇంకో దగ్గర ఇవ్వడము, ఆ దగ్గర ఇచ్చిన తర్వాత కూడాను మేము స్వయంగా బారికేడ్లంతా కూడాను సొంతంగా ఆ బారికేడ్లంతా కూడాను హెలిప్యాడ్ చుట్టూ కట్టుకున్న తర్వాత ఎస్పీకి అందరికి రిక్వెస్ట్ చేసి మా నాయకులు ప్రొటెక్షన్ ఇవ్వండి హెలిప్యాడ్ దగ్గర అది అన్న తర్వాత ఒక్కసారి పోలీసులు 10ల సంఖ్యలో అక్కడ వాళ్ళు 10 మంది 20 మంది ఉన్నా కూడా ఎవరు కూడాను బారికేట్ల దగ్గర నుంచి ఇక్కడికి రాలేదు. వచ్చినా కూడాను ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది మాత్రమే వచ్చారు అక్కడికి. వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, మీరు ఏమి కూడా ఉండదు జస్ట్ నిలబడుకోండి వెళ్ళి ఫోటోల కోసం అని? లేకపోతే సార్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తా ఉంది. 1100 మంది పోలీసులని ఆవిడ అంటుంది, హోమ్ మినిస్టర్ గారు. 200 మంది అంటున్నారు. 200 మంది అక్కడ పోలీసులు ఉండి కూడాను ఆ జనాలందరినీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద హెలికాప్టర్ మీద ఆ చాపర్ మీద వదిలేశారంటే మీరేమన్నా కుట్రలో భాగంగా పోలీసులందరూ కూడా 200 మందిని కూడా మీరు ఎవ్వరు కూడా మీ డ్యూటీ చేయొద్దు, జస్ట్ నిలబడుకోండి, చట్ట ప్రకారం మేము ఉన్నట్టు అంతే అని జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించొద్దు, జనాల్ని కంట్రోల్ చేయొద్దు, ఎవరన్నా ఏమన్నా పోనీని వదిలేశారా, మీరు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ అలా ఇచ్చారా? డీజీపీ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే నిజంగా 200 మంది ఉంటే ప్రజలు అక్కడ కంట్రోల్ చేయలేరా అనేది ఒకటి. ఇక రెండవది ఆస్పెక్ట్ వస్తే అక్కడ మీరు మాట్లాడిన మాటలు సిగ్గుగా ఉంది, లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఆయనతో ఒక లేఖ రాసి 11 పేజీలు హోమ్ మినిస్టర్కి ఇచ్చేసేసి ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి నేను అలా రాశారు కదా. ఒకటి సిగ్గుపడాల్సింది ఎవరు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేసే సమయం లేదు, మీరు చూపించారు కాబట్టి. ఇంకా బూతులు తిడుతూ అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ డాష్ ఆ పదాలు చెప్తే మీరు కూడా అభ్యంతరం ఖచ్చితంగా అలో చేయరు, కూడా అలో చేయరు. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ విధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక వీడియో ఉంది, తన్నండ్రా అదిరా ఇదిరా అని ఆవేశంగా మాట్లాడుతూ పోలీసులకు వ్యతిరేకంగా. ఖచ్చితంగా సార్, ఈ యొక్క లోకేష్ పాటిల్ అయితే ఒక ఎస్పీని పేరు పెట్టి బట్టలు ఇప్పదీస్తాం, ఆపరేషన్ చేయిస్తాం నువ్వు అది అనేసి ఎంత విచ్చలవిడిగా అంటే మీరందరూ కూడా సన్యాసులు బట్టలు ఇప్పదీస్తాం ఇదే మాట అన్నారు, బట్టలు ఇప్పదీస్తాం అనేటువంటిది. ఆయన మేమన్నా జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా వినండి, ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తూ చట్టాన్ని గౌరవించకుండా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని బట్టలు ఉడదీస్తానో చట్టం ముందు, బట్టలు తీస్తామంటే లేదో ఊహించుకొని బట్టలు ఇప్పుడు కాకి బట్టలు తీస్తామంటే మీ ఉద్యోగాన్ని పోగొడతాము. ఎస్ వీఆర్ ఇన్ ద సేమ్ స్టాండ్. ఇప్పుడు కూడా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము చెప్తున్నాము, ఖచ్చితంగా మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని రూల్ బుక్ ను వైలేట్ చేస్తూ చంద్రబాబుకు టీడీపీ నాయకులకి ఊడిగం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాకి బట్టలు అనేటువంటిది ఊడదీసి చట్టం మీద పెట్టి మీకు ఉద్యోగం పోగొట్టే విధంగా మేము ఖచ్చితంగా చేస్తామనేటువంటిది ఉంది. ఇక ఇంకోటి సార్, ఈ ఎస్ఐ అనేటువంటి ఆ వ్యక్తితో ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఆయనతో మాట్లాడించిన మాటలు, ఆయన క్యారెక్టర్ ఏంది అనేటువంటిది ప్రపంచానికంతా కూడా ఎక్స్పోజ్ అయింది. ఆయన ఒక సాధారణ ఎస్ఐ సార్. అవును, అసలు ఆయన మాట్లాడకూడదు, వెంటనే ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకపోగా ఆయన ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళు మిగతా వాళ్ళు హోమ్ మినిస్టరే మాట్లాడినప్పుడు ఇంకేం చెప్తాం? కాదు సార్, ఒక తాలూకా ఎమ్మెల్యేని వెళ్ళేసి కలవడం అనేటువంటిది ఎస్ఐకి అంత పరిధి. అవును, అది కూడా రేర్ కేసులో అటువంటి ఒక వ్యక్తి మఫీలో వెళ్ళి నారా లోకేష్ గారిని, సత్యకుమార్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, చంద్రబాబు గారిని, హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ కూడా కలుస్తా ఉన్నారంటే ఆయన మఫీలో వెళ్ళేసి శ్రీరామ్ గారిని కౌగలించుకోవడాలు చూడండి. పంటాల శ్రీరాము ఈ ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి గుంతకల్ అనేటువంటి టికెట్ నాకేని ఇప్పుడు కూడా ఆయన ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే సుధాకర్ యాదవ్ యువ సైన్యము అని పెట్టి గుంతకల్ టికెట్ సుధాకర్ యాదవ్ కలిసి పోస్ట్ చేసుకుంటున్నారు. అప్పచెప్పారేమో అక్కడ. ఇక్కడ ఈ సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నాకు చేగుండ హరిరామరావు గారు అనుకుంటా చెప్పారు ఒకసారి, సెక్రటేరియట్కి ఒక ఎస్ఐ బదిలీ కోసం వస్తే అప్పట్లో మరి ఆయన లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో గెట్అవుట్, అసలు నీకేంటి ప్రోటోకాల్ ఉంటుందా, నువ్వు ఇట్లా రావచ్చా అని కూడా ఆ రోజుల్లో అనేవాళ్ళంట. ఈ రోజు చూస్తే వాటేసుకోవడం దాకా వెళ్ళిపోయింది రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఆ పరిస్థితి. మరి ఇప్పుడు ఆ ప్రోటోకాల్ ఒకటి సార్, ప్రోటోకాల్ ఏమైంది సార్, సాక్షాత్తు
హోమ్ మినిస్టర్ గారిని మఫ్యూలో వెళ్ళి కలుస్తా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, మంత్రుల పిల్లల్ని కలుస్తా ఉన్నారు, ఎమ్మెల్యే పిల్లలు కలిసేసి కౌగిలించుకొని మొత్తం ఆ సైన్యం అంతా చేసుకున్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఏమైంది? ఆ సిఐ గాని, ఆ ఎస్పీ గాని ఎందుకు శాఖాపరమైనటువంటి చర్యలు ఇండిపెండెంట్ గా ఎందుకు ఇంత మీద తీసుకోలేదు? అదే విధంగా ఈయన మీద అవినీతి కేసులు సార్, సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఆయన చిలమత్తూరులో కర్ణాటక బార్డర్ లో 3.5 ఎకరాలో కోళ్ల ఫారం, కోట్లాది రూపాయలు పెట్టి కోళ్ల ఫారం, దానికి కూడా ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి భూములో నుంచి అక్రమంగా పత్రికల్లో వచ్చాయి. ఈ రోజు మనం ఏమి బురద వెళ్ళట్లేదు, పత్రికల్లో వచ్చాయి. అక్రమంగా మట్టి తోలిచ్చేసేసి ఎవరు వచ్చినా కూడా రెవెన్యూ అధికారులని ఎస్ఐ సుధాకర్ ఇది ఏమనుకుంటున్నారనేటువంటి బెదిరించి నా వెనకాల ఫలితాలు ఉంది, కరుణాడిది బరినట్టుగా అయిపోయింది పరిస్థితి అక్కడ. అట్లుంది సార్ వీళ్ళ యొక్క వ్యవహారం. ఆయన కూడా వచ్చేసి మళ్ళా నేను నిజాయితీ. ఓకే, మళ్ళీ ఇంకా వేరే అంశాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. మొత్తం 2 పాయింట్లు సార్. ఒక పాయింట్ వచ్చి ఒక పాయింట్ సార్, అమరావతిలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా ఇటు వెళ్తుంది. అంత డ్రైనేజ్ వాటర్ వెళ్ళాలంటే ఎలాగెళ్ళి కృష్ణ అనేది దాటుకొని వెళ్తుందా? ఏమో మరి అట్లా ఎందుకు అట్లా చేస్తున్నారు? రెండో పాయింట్ హైవే కనెక్ట్ లేకుండా ఏ ఏరియా కూడా కలవదండి. ఒకప్పుడు హనుమాన్ జంక్షన్ టాప్ గా ఉండేదండి. ఇప్పుడు హైవే డైవర్ట్ అయిపోగానే హనుమాన్ జంక్షన్ ఎక్కడుందో కూడా తెలియదండి. పాత వాళ్ళు తెలుసు తప్ప బైపాస్ అనేది తెలియదండి. కనుమరుగైపోతుందండి. కనుమరుగైపోయింది. దెందులూరు ఒకటి, ఏలూరు కూడా కనుమరుగైపోయిందండి. ఆఖరికి విజయవాడ రేపు పొద్దున ఆ బ్రిడ్జ్ అయిపోతే విజయవాడ కూడా వాళ్ళకి తెలియదండి. టాప్ అండ్ టాప్ లో వెళ్ళిపోతారు. అక్కడ అవసరాల మేరకు వస్తారనుకోండి, బట్ మీరు అన్నట్లు బైపాస్ రోడ్లు ఉంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. అంతా లోపల ఒకప్పుడు విజయవాడ సిటీలోకి వచ్చి అరే బిర్యానీ తిందాం తిందాం అనుకుంటున్నారు. అలాగట్లా ఏలూరులో తిందాం, మన బట్టల షాప్ ఉంది లేదా, వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. హైవే పక్కన ఉన్న వాటికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. హైవే దీనికి పొరపాటు ఈ రెండేనో దాన్ని హైట్ చేస్తున్నారు తప్ప ఈ రోజుల్లో రూపాయి విలువ చాలా కష్టంగా ఉంది. పెద్ద కోటీశ్వరులు కూడా ఈఎంఐలు కట్టలేక కింద మీద బొమ్మిలు చేస్తున్నారండి. ఒక సాఫ్ట్వేర్ కొడుకుండి తండ్రి బ్రహ్మాండంగా సంపాదించాడు. ఈ రోజు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని అది కొడుకుని తండ్రిని కొడుకు పోషిస్తున్నాడు. వ్యాపారం లేదు, ఖాళీగా కూర్చున్నాడు, ఏం చేయలేక అలాగే కూర్చుండిపోతున్నాడు. తండ్రి దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు ఏం చేయాలి, అద్దెలు కట్టలేక కొడుకు దగ్గర తీసుకొచ్చి కడుతున్నాండి ఇట్లా డబ్బులు. పరిస్థితి అట్లా ఉంది. బట్ చంద్రబాబు గారు ఇందాక మన రామ్నాథ్ గారు కానీ శివశంకర్ గారు అన్నట్టు అక్కడ 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడం ద్వారా జనాన్ని కాస్త ఇక్కడేదో బాగానే ఉందని ఫీలింగ్ చేస్తారో మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక మరొకరు లైన్లో ఉన్నారు. హలో, గుంటూరు నుంచి పోన్ చంద్రరావు గారు. చంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. మా ఊరు పోయరమ్మ గుడికి ఫేమస్ అండి, ఎక్కడెక్కడ వస్తా ఉంటారు. మొన్న అమరావతి ఏరియా వాళ్ళు వచ్చారు సార్ అక్కడ గుడి దగ్గరికి. ఓకే, ఏందయ్యా పరిస్థితి అంటే మాకు భూములు రేటు ఉన్నమా నిజమే గానీ ఈ 1,000 కోట్లు తీసుకొచ్చి ఆడ గుంటలో పూడ్చి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అయ్యో, అవి మొత్తం వరద వచ్చే ప్రాంతం అండి. మేము పుట్టి పెరిగిన ఏరియా ఇవన్నీ తీసుకొచ్చాడు. ఈ 4 ఏళ్లలో గనక పొరపాటున ఒక్క సంవత్సరంలో భారీ వర్షాలు పడి వరద వస్తే మొత్తం ఆయన కళ్ళన్నీ ఇది అయిపోతాయండి అని చెప్పి అన్నారు సార్. ఓకే, చూద్దాం మరి. ఇక వాళ్ళు స్వయంగా అనుభవం అక్కడ ప్రాంతీయులుగా అక్కడ ప్రాంతం వారు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి కాస్త వాల్యూ ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని శుభ్రంగా నాగార్జున ఇంటి పక్కన 2,000 ఎకరాల్లో అవసరమైన బిల్డింగ్లు కట్టుకుంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు. గవర్నమెంట్ పరంగా అప్పుడు అవసరమైనప్పుడల్లా రోడ్డు వేసుకుంటే వెళ్తే దానికి ఈయన తీసుకొచ్చి 55,000 ఎకరాలు మహానగరం కడతానని అటుపక్క గుంటూరు ఇటుపక్క విజయవాడ ఆ రెండుకి పెద్ద మురికివాళ్లుగా ఎక్కువగా ఉంటాయి. వాటి మధ్యలో ఈయన తీసుకొచ్చే మహా అద్భుతమైన నగరం అంటారు. మరి ఏం చేస్తారు? ఇన్ని 1,000 కోట్లు 50,000 కోట్ల ఎవరు ఊహించలేము ఇటువంటి పరిస్థితి. మరి జనం ఎట్లా సమర్థిస్తారో తెలియదు. కానీ ఆ 29 గ్రామాల మాత్రమే రియల్ ఎస్టేట్, మిగతాదంతా పోయినా పర్వాలేదన్నట్లుగా ప్రభుత్వాలు ఉండటం కూడా కరెక్ట్ కాదు. రామ్నాథ్ గారు చెప్పండి, దీన్ని హోంమంత్రి గారి శుద్ధులు చెప్పడం కానీ, అట్లాగే చంద్రబాబు గారు ఎన్ని బూతులు తిట్టింది, లోకేష్ గారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా వీడియో. అయినా కూడా వాళ్ళు ధైర్యంగా అంత నీతులు చెప్పగలుగుతున్నారు. ఇంకోవైపు ఏమో స్కిల్ స్కామ్లో ఛార్జ్షీట్లు అటకెక్కిచ్చి కుట్రదారు జగన్ అంటూ ఆయన మీద లావు కృష్ణదేవరాయలతో ఒక లెటర్ రాయించారంట. ఏమిటి దుర్మార్గం ఇట్లా? ఇంకో పక్కేమో ఇసుక తోడేళ్ళంటూ ఇవాళ ఇసుకేమో ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. మరోవైపు ఏమో ఆదాయం ఎతికే మార్గాలు చెప్పండి అని అడుగుతారు. స్టీల్ ప్లాంట్కేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్కేమో వాటర్ రెవెన్యూ ఇస్తారంట. విశాఖ వీళ్ళకే సొంతగానే ఇవ్వమని అడుగుతారంట. విశాఖ మాత్రం అడగరంట. సో ఓవరాల్గా వీటన్నిటి మీద
మనకి టైం తక్కువ ఉంది కాబట్టి అన్నింటినీ కలిపి దయచేసి మాట్లాడండి. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆదాయ మార్గాలు చెప్పండి అని ఉన్నతాధికారులని కోరినా కూడా వాళ్ళకి ఐడియాలు ఉన్నా కూడా ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. సరే, ఇప్పుడు మంచి ఆదాయ వనరులు ఇసుక, లిక్కరు ఇవన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో వాళ్ళు తీసేసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో ఆదాయ వనరు ఉంది సార్ అని చెప్పినా కూడా మళ్ళా దాన్ని టీడీపీ కార్యకర్తలు నాయకులకి అప్పచెప్పరు అన్న గ్యారెంటీ ఏంటి? నిన్న హోంమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు. దాంతోపాటు లావు కృష్ణదేవరాయల లేఖలు కూడా కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అభిమానులు హెలికాప్టర్ వద్దకు తోసుకొని పోయారు. వైసీపీ కార్యకర్తలు నాయకులంతా అలాంటి వాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అన్న వాళ్ళు ఇప్పుడే వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అభిమానులు ఉన్నారు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభిమానులు ఉన్నారు కదా. మరి అప్పుడు ఎప్పుడు హెలికాప్టర్ వద్దకు ఇంత వెళ్ళని పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అభిమానులు ఉంటారు, వేస్తే హెలికాప్టర్ మీదకి వెళ్తారు. వీలైతే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నంలో ఆయన మీద కూడా పడతారు, ఎవరి మీదైనా కానీ. దాన్ని నిరోధించడానికే కదా పోలీసులు ఉన్నది. కానీ అటు వరకు వెళ్ళిపోయేలాగా అవకాశం ఇచ్చి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపడ్డారు అని అంటే దీని అర్థం ఏంటి? దాంతోపాటు 15 నిమిషాల్లోనే హెలికాప్టర్ మళ్ళీ ఎలా వెళ్ళిపోయింది అని హోంమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. పోతే పైలట్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పోవాలి కదా, ఆయనకు మినహాయింపు ఏంటి అని చెప్తున్నారు. పైలట్ చెప్పింది ఏంటంటే హెలికాప్టర్ గాల్లోనికి ఎగరగానే కింద పడిపోయేంత డ్యామేజ్ జరిగిందని చెప్పలేదు. వివిఐపీల విషయంలో 0.001% కూడా రిస్క్ తీసుకోరు. సరే, ఇది డ్యామేజ్ జరిగింది ఇలా డోర్కి, కాబట్టి వివిఐపీ ప్రయాణించడం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళిపోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. నిన్న అనిత గారు ఏం చెప్తున్నారు? పైలట్దైనా ప్రాణము, జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాణం కాదా అంటే ఏంటి? పోతే ఇద్దరు పోవాలి, సేఫ్ గా ల్యాండ్ అయితే ఇద్దరు ల్యాండ్ కావాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పైలట్ కాస్త నిజాయితీగా సార్ ఇది వివిఐపీ ప్రయాణించడం కరెక్ట్ కాదు, కొద్ది మేరైనా రిస్క్ ఉండొచ్చు, మీరు వెళ్ళండి అని చెప్పడం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏదైనా ఒక డోర్ సరిగా పడకపోతే, జస్ట్ సరిగా పడకపోతే ఆ డోరే కదా అని చెప్పి ఆ విఐపీని దాంట్లో ఎక్కించి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తుందా? చిన్న ఇబ్బంది ఉన్నా సరే వివిఐపీని రిస్క్ తీసుకోరు వాళ్ళ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా పైలట్ అదే చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. పైగా ఒక వ్యక్తి హత్యకు గురైతే ఆ హత్య కేసును సరిగా విచారించలేదు, హంతకుల బంధువుల్నే సాక్షులుగా పెట్టారని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మరో ఉన్నతాధికారితో విచారణ దర్యాప్తు చేయించాల్సిన పోలీస్ శాఖ దాన్ని వదిలేసి హెలికాప్టర్ కు వీల్ షీల్డ్ దెబ్బతినిందన్నారు. అది నిజమా కాదా అని తేల్చుకుంటామని చెప్పి డిఎస్పీ ఆధ్వర్యంలో బెంగళూరుకి ఒక టీం వెళ్ళింది హెలికాప్టర్ కంపెనీ దగ్గరికి. అవసరం ఏముంది? అది నిజంగా డ్యామేజ్ జరిగిందా లేదా మేము ఎంక్వైరీ చేస్తాము, అసలు మీరు ఎలా బుక్ చేసుకున్నారు, ఎంత డబ్బులు పే చేశారు, ఎవరు పే చేశారు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తామని వెళ్ళారు. ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. అక్కడ వాళ్ళు హెలికాప్టర్ కంపెనీ దగ్గరికి వెళ్ళారు పోలీసులు, అదే కదా, అంటే ప్రభుత్వ పెద్దల లో వెళ్ళారు. అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా ఇంకో విధంగా రిపోర్ట్ ఇస్తారేమో, అంత హెలికాప్టర్ బాగుంది, ఇదంతా డ్రామా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హెలికాప్టర్ సంస్థ వాళ్ళు ఇలాంటి గోప్యమైన వివరాలని మేము ఇవ్వలేమని చెప్తే అప్పటికప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఫోన్ చేయించారని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఎంత మేర ఒత్తిడి చేస్తూ ఉన్నారు అంటే ఇదంతా డ్రామా, ఇదంతా జరగలేదు అని చెప్పించడానికి ఏమన్నా వీళ్ళు ట్రై చేస్తున్నారా? దాంతో పాటు నిన్న పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, తప్పేం కాదు, కానీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతగా వక్రీకరిస్తున్నారంటే ఒక మహిళా ప్రతినిధితో చెప్పిస్తున్నారు పోలీస్ శాఖలో మహిళలు ఉండరా అని. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? బట్టలు ఉడిదించడం అంటే ఒంటి మీద నూలుపోగు లేకుండా రోడ్డు మీద నిలబెట్టి ప్రదర్శన చేస్తామని చెప్పారా? లేదు. యూనిఫామ్ ను మీకు తొలగిస్తాం, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల సంగతి తెలుస్తామని చెప్తే ఆ మహిళల్ని గౌరవపరుస్తారా? మహిళలంటే గౌరవం లేదని ఏ విధంగా వక్రీకరించుకుంటే ఎక్కడికెక్కడికి తీసుకెళ్తున్నారో అర్థమవుతుంది. మరి చంద్రబాబు గారు ఇందాక చూశారు కదా, అసలు ఎంత దారుణంగా తిట్టారో చూశాం కదా చంద్రబాబు గారు వీడియో కూడా. డైరెక్ట్ బట్టలు పేసిన అంటే అంటున్నారు ఆయన, అవన్నీ కనిపించడం లేదు. పైగా నిజంగానే పోలీస్ శాఖ గౌరవం కాపాడాలి అని పోలీస్ సంఘం అనుకుంటే ఫస్ట్ డీజీపీని కలిసి ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ చాలా అతి చేస్తున్నాడు సార్, అతని వల్లే మన పరువు పోతుంది, తప్పించండి అని చెప్పాలి. ఈరోజు పరిస్థితి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే కొమ్మినేని గారు, ఈ ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి ఎస్పీ పరిధిలో లేడు, డీజీపీ పరిధిలో లేరు, అసలు పోలీస్ శాఖ అజమాయిషీలోనే లేరు ఆయన. నాకు ఎరగల రాజకీయ బలం ఉందని చెప్తూ వరుసగా 2 వీడియోలు, మళ్ళీ నిన్న సాయంత్రం కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఇంత కాంట్రవర్సీ నడుస్తున్నా కూడా మళ్ళా ఒక వీడియో తీసి దాంట్లో కూడా జగన్ అని మాట్లాడుతున్నాడు అతను. మళ్ళీ నేను చదువుకొని వచ్చాను అంటున్నాడు. చదువుకొని ఎస్ఐ అయిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలో తెలియదా? అంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే పోలీస్ శాఖ గౌరవం కాపాడాలని ఇప్పుడు సింపుల్ కొమ్మినేని గారు ఈయన గుంతకల్ల టికెట్ కోసం ట్రై చేశారన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ కూడా పరిటాల సునీత కుటుంబంతో స్నేహంగా ఉన్నాడన్నది అందరికీ తెలుసు.
ఆమె ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది తెలుసు. ఇవన్నీ పోలీస్ శాఖకు కూడా తెలుసు. ఇలా ఒక రాజకీయ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి యూనిఫామ్ లో ఉంటే అతడు నిష్పక్షపాతంగా డ్యూటీ చేస్తారా? అతన్ని ఎక్కడ చేసినా సరే వైసీపీ టీడీపీ కార్యకర్తలా కాకుండా ఒక పోలీస్ అధికారిగా ఎక్కడైనా పనిచేస్తారు. గుండెల మీద చేసుకొని పోలీసులు చెప్పమనండి. ఆయన మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూస్తుంటే ఆయన కాకి చొక్కాను తన రాజకీయంగా తన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి తాకట్టు పెట్టారు, పెట్టుబడిగా పెడుతున్నారు పోలీస్ అధికారులకు తెలియదా? పైగా నేను ఈ రోజు అయితే ఏ పోలీస్ అధికారులకైతే సెల్యూట్ కొట్టున్నానో ఒకరోజు వాళ్ళతోనే నేను సెల్యూట్ కొట్టించుకునే పరిస్థితికి వస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఏంటి? ఆయన పోలీసుల పట్ల, పోలీసుల వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం ఏంటి? ఇలాంటి వ్యక్తుల్ని అసలు డిసిప్లినరీ యాక్షన్ కింద, ఎస్పీకి తెలియదు ఇతను ఆ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్న విషయం, ఎస్పీకి తెలియదు, పోలీసుల ఉన్నతాధికారులకు ఎవరికీ తెలియదు. కానీ డైరెక్ట్ గా పదే 2 వీడియోలు రిలీజ్ చేస్తున్నారంటే ఇతనికి నిజంగా పోలీస్ శాఖ మీద గౌరవం ఉందా? పోలీస్ శాఖ గౌరవం కాపాడాలనుకుంటే ఈ యూనియన్ వాళ్ళంతా వెళ్ళి డీజీపీకి ఇచ్చి అతను వీఆర్కి పంపాలి. ఈ 4 ఏళ్ల పాటు వీఆర్కి పంపాలి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ 4 ఏళ్లు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తారు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన వ్యవహార శైలి, ఆయన మాటలు, తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి మీద సెల్ఫీ విడుదల చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఇంటెన్షన్ ఏంది, ఆయన ఉద్దేశాలు ఏందనేది స్పష్టంగా అర్థమవుతోంది. పోలీస్ శాఖలో కొందరు వ్యక్తులు తమ యూనిఫామ్ ను రాజకీయాల కోసం పెట్టుబడిగా పెడుతున్నారు, తాకట్టు పెడుతున్నారు అన్న ఇంప్రెషన్ రాకుండా ఉండాలంటే ఈ 4 ఏళ్ల పాటు ఆ ఎస్ఐని వీఆర్ లో ఉంచాలి. లేకుంటే ఆయన ఎక్కడున్నా కూడా ఇలాంటి పరిణామాలు సస్పెండ్ చేయాలి కదా సార్. మామూలుగా అయితే సస్పెండ్ చేయాలి. మీరు చాలా గౌరవంగా వీఆర్ లో అన్న పంపించండి బాబు అన్నట్టుగా ఉంది. కొమ్మినేని గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇదే రాప్తాడు నియోజకవర్గంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందని పోలీస్ అధికారులందరికీ తెలుసు. ఇతను చాలా అతి చేస్తున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడు, మొత్తం అధికారులను కూడా బైపాస్ చేస్తున్నారు అన్న విషయం తెలిసి కూడా కామ్గా ఎందుకున్నారు అంటే, రాప్తాడులో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే అతన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని పిలిపించి మరి తలుపులేసి వేటకొడవల్లో అతి కిరాతకంగా నరికి చంపారు. అప్పుడు డీజీపీ అక్కడున్న స్థానిక పోలీస్ అధికారుల పైన బదిలీ వేటు వేశారు. బదిలీ వేటు వేస్తే పరిటాల సునీత గారు గన్మ్యాన్లను తిరస్కరించారు. మీరు వాళ్ళని ఎలా బదిలీ చేస్తారు? వాళ్ళని బదిలీ చేస్తే నాకు గన్మ్యాన్లే అవసరం లేదని. దాంతో ఆ బదిలీ కూడా ఆగిపోయింది. ఇప్పుడు సేమ్ ఇదే ఎస్ఐ అదే రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నారు, అదే పరిటాల సునీత గారికి. నేను చెప్తున్నారు ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టును సునీత గారికి ఇస్తున్నారు ఈ ఎస్ఐ అని. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఒకవేళ యాక్షన్ ఇనిషియేట్ చేసినా కూడా మళ్ళీ పరిటాల సునీత గారి ద్వారానో ఇంకొకరి ద్వారానో మళ్ళీ మన మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి చూసి చూడనట్లు వదిలేద్దాం అనే స్థాయికి మొత్తం పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోయిందా అన్నదైతే అభిప్రాయం కలుగుతోంది. అందుకే వీళ్ళు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కాపాడాలనుకుంటే నేరుగా డీజీపీ కూడా ఈ విషయంలో ఇనిషియేట్ చేసి నువ్వు ఎలా యూనిఫామ్ లేకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా ఎందుకు కలుస్తున్నావు, నీ సోషల్ మీడియా ఖాతాలో నీ అభిమానులంతా ఎందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు 2 సెల్ఫీ వీడియోలు ఒక మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రిలీజ్ చేశారు, వీటికి సమాధానం చెప్పండి అని చెప్పి డీజీపీ కార్యాలయం నుండి చర్యలు ఉండాల్సింది. కానీ అవన్నీ ఏమీ లేవు అంటే వెనకలున్న పొలిటికల్ ఫోర్స్ దెబ్బకి పోలీస్ ఫోర్స్ మొత్తం పడుకుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది కొమ్మినేని గారు. చివరికి ఒక ఎస్ఐ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితికి వచ్చిందనమాట. డీజీపీ లేదు, ఏమీ లేదు. ఇక రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లెక్క రాయటం ఇవన్నీ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న కుట్రలు జరుగుతున్నాయి. అంతకుముందు స్కిల్ స్కామ్ ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని అప్పట్లో అని ఉంటాడు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీలో ఉన్నప్పుడు. వాటి గురించి మాట్లాడకుండా ఎప్పుడో కేసులు, ఎక్కడెక్కడయో కేసులు, మరి అన్యాయంగా వివేక అని అదని ఇదని ఎందుకు ఇంత ఏమిటి కుట్ర ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ఇష్యూ చూసాం. బీజేపీని కేంద్రాన్ని బాగా ఒత్తిడి చేసి ఏమన్నా జగన్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టాలని కుట్ర ఏమైనా జరుగుతుందా? సార్, అన్ని విధాలుగా అన్ని ఫోర్సులు అన్యాయంగా అక్రమంగా వాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఏది లేకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయాలనేటువంటిది వాళ్ళ ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. దానికి దే ఆర్ గోయింగ్ టు ఎనీ ఎక్స్టెంట్. దానికి పరిధులు అనేటువంటివి లేకుండా చేస్తా ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది, మనకు అర్థమవుతా ఉంది. కానీ ఇక్కడ తెలియదు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కానీ వీళ్ళకి కానీ తెలిసింది ఏంటంటే ఈ కేసులన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులే. ఈ రోజు పోలీస్ ఫోర్స్ ఇవ్వకోకుండా ఇబ్బంది పెడుతున్నది ఎవరో తెలుసు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి పాత 15 సంవత్సరాల డొకోటా ఒక కారు, సఫారీ కారు చంద్రబాబు వాడి పక్కన వేసిన కారు ఇచ్చింది జనాలకు తెలుసు, ఆ డిపార్ట్మెంట్ కి తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించిన కేసు హైకోర్టులో కేసులో అంటే ఒక అధికారికి రెగ్యులర్ గా నోటీసులు ఇస్తా ఉంటే ఇంతవరకు ఆ అధికారి కోర్టుకి వెళ్ళేసి వివరణ ఇవ్వడానికి
వెళ్ళలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోర్టుకి వెళ్తే గిన నిజాలు చెప్పాల్సి వస్తుందని ఆ అధికారిని కోర్టుకు హాజరు కాకుండా దాని వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉన్నారు. ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తా ఉన్నారు కదా, నీతి సూక్తులు వల్లిస్తా ఉన్నారు. ఇదే వ్యక్తి ఇదే చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఏం జరిగింది, ఇదే వ్యక్తి ఉన్నారు, ఇదే వ్యక్తి పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నారు, ఇదే వ్యక్తి పార్టీలో ఉన్నారు. ఈయన తండ్రి గారు కానీ ఈయన కానీ మొత్తం మీద ఎన్ని పార్టీలు మారినా కూడా కనీసం అంటే ఆ లోక్సభలో కానీ శాసనసభలో కానీ అడుగు పెట్టలేని పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ పెట్టి టికెట్ ఇచ్చేసి ఈ రోజు లోక్సభకు పంపించాము, ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అది ఆయనకు తెలుసు. ఆయన మీద బలవంతంగా చేయిస్తున్నారా, ఆయన పేరుతో లీకులు చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఏంటంటే అమిత్ షా గారికి తెలియదా గతంలో ఉన్నటువంటిది. ఇంకొకటి ఈ కేసుల గురించి కదా, చంద్రబాబు కేసుల గురించి పత్రికలు చదువుతా ఉన్నాము. ఆ అధికారి ఇంటెలిజెన్సీ అధికారులను కానీ మఫీలో పెట్టించేసి జడ్జి కదలికల్ని ఫాలో అవుతున్నారంట. జడ్జి ఇంటికి ఎవరు వస్తున్నారు, జడ్జి ఎక్కడికి వెళ్తాంది, జడ్జి ఏం చేస్తుంది ఏంటి అనేటువంటిది ఆ జడ్జి స్వయంగా కోర్టులో అడిగారంట. ఏమైనా నా ఇంటి చుట్టూ మఫీలో తిరుగుతున్నారు పోలీసులందరూ, ఎందుకు మీరు ఎవరు కాపలా పెట్టాలంటే ఆ అధికారి నీళ్ళు నవ్వారంట. చివరికి ఆ జడ్జిని లీగల్ అథారిటీగా ఎక్కడికో అప్పీల్కి ఏదో మూవ్ చేశారు, ట్రాన్స్ఫర్ కూడా చేశారని ఉంటుంది. అంటే ఆ జడ్జి నిజాయితీగా ఉంది, గతంలో నిజాయితీగా ఉన్నారు ఆ జడ్జి గారు, రిమాండ్ కూడా పంపించారు, మెరిట్స్ తీసుకొని చేస్తున్నారని ఆ జడ్జి ఉన్నంత కాలము ఈ యొక్క ఫైల్ ఛార్జ్ షీట్లు కానీ అన్ని కూడా కోర్టుకు సమర్పించలేదంట. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు అనుకూలంగా ఏ విధంగా చేయించుకోవాలి, అదే విధంగా వ్యతిరేకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిది వైఖరి చూస్తా ఉంటే ప్రజాస్వామ్యం కానీ ఈ వ్యవస్థలు కానీ అన్ని కూడాను కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. దీన్ని చాలా చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నాయి సార్ వ్యవస్థలన్నీ కూడాను. నిజంగా ఈ లాస్ట్ లో చివరిగా సార్ ఈ పోలీస్ సంఘాలు నిన్న మాట్లాడారు. ఇందాక అన్న చెప్పినట్టు నేను చెప్దాం అనుకున్న మహిళలు కూడా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆ మహిళ కూడా మాట్లాడుతుంది. ఆవిడ 5,000 మంది ఉన్నారు మా బట్టలు ఇప్పదిస్తారని. అమ్మా తల్లి, బట్టలు ఇప్పదిలేమంటే నూలుపోగు లేకుండా చేయడం కాదు తల్లి, అందరినీ కాదు మేమనేది. ఎవరైతే చట్టాన్ని గౌరవించకుండా చంద్రబాబు సెల్యూట్ చేస్తారో వాళ్ళకన్నాము. ఇక రెండవది ఈ పోలీస్ సంఘాలంతా కూడా ఈ రోజు మాట్లాడేటువంటి బాగానే సంతోషం, కానీ ఇదే పోలీసు ఎస్పీల దగ్గర నుంచి ఐజీ అధికారుల నుంచి డిఐజీల దగ్గర అందరినీ కూడాను విచ్చలవిడిగా కేసుల్లో ఇరికిచ్చేసి పోస్టింగ్లు ఇరుక్కోకుండా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఏదో పెడతా ఉన్నారే. మరి ఈ అన్యాయం గురించి పోలీస్ సంఘాల నుంచి ఒక్క నోట్లో నుంచి ఒక మాట చంద్రబాబు గారు కూడా అన్నారు కదా బట్టలు తీయమంటారని. మరి ఆయన కూడా ఖండించి మీరు ఎవరు అనొద్దని చెబితే అదో పద్ధతి, అంతేగాని ఇంకోళ్ళంటే రైట్ అవుద్దా కాదు. అదే ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇలా మాట్లాడద్దు, చంద్రబాబు గారు గతంలో మాట్లాడారు అని చెప్తే కరెక్ట్ ఓకే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా అనన్ని మాటలు అన్నట్లుగా ఇల్లే ఊహించుకొని అనని మాటలు అన్నట్లు ఇల్లే ఊహించుకొని చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు. ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ లోకి చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలి, ప్రోటోకాల్ ను కూడా గౌరవించాలి. డీజీపీ గారు ఇమ్మీడియట్ గా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సుధాకర్ అనే వ్యక్తి మఫీలో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా ఉంది.